లివ్ ఇన్ లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు అగ్రిమెంట్ ఏమైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఆ అగ్రిమెంట్ కి ఎంత లీగాలిటీ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారిటల్ రిలేషన్షిప్స్ లో యూజువల్లీ పీపుల్ ఏమంటారంటే ఫారిన్ కంట్రీస్ లో ఫ్యూ ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయమ్మా. ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా. దాన్ని కోర్ట్ ఆఫ్ లా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని అడ్మిట్ చేస్తుంది, దాన్ని ఎన్ఫోర్స్ కూడా చేయగలదు, దాంట్లో రాసిన వాటిని అడ్మిట్ చేయగలదు. కానీ ఇక్కడ ఏంటంటే మ్యారిటల్ రిలేషన్షిప్ లోనే మనకు ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ అలో చేయనప్పుడు వీళ్ళు రాసుకున్న ఏ అగ్రిమెంట్ మాత్రం ఏం నడుస్తుందమ్మా ఇక్కడ? ఏదో అంటే మీ సేఫ్టీ కోసం వాళ్ళిద్దరు ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళిద్దరి సేఫ్టీ కోసం వాళ్ళిద్దరు రాసుకోవచ్చు. నోబడీ కెన్ స్టాప్, బట్ దిస్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. ఓన్లీ అంటే మనం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు చూడటానికి పనికి వస్తుంది, కానీ ఈ డాక్యుమెంట్ని వాళ్ళు లీగల్ డాక్యుమెంట్ అని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయలేరు. ఈవెన్ ప్రీనప్షియల్ అగ్రిమెంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు అసలు ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ ఉంటే మన ఇండియాలో కూడా ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితే, కోర్ట్స్ దాన్ని అడ్మిట్ చేయగలిగితే అసలు ఒక 75 to 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాన్ బి సార్టెడ్ అవుట్ అమ్మా. ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన జ్యుడిషియర్లో కూడా వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని ఎన్ఫోర్సబుల్ అయితే మనకు అసలు ఇంత ఇష్యూే ఉండదు. ఏమి ఇచ్చినారు లేకపోతే సెటిల్మెంట్లో ఏముంటుంది, ఏం మాట్లాడుకుంటాం, ఏం చేసుకుంటామని. ఇప్పుడు హై ప్రొఫైల్ మన క్లయింట్స్ చాలా మంది చేసుకుంటున్నారమ్మా. ఇప్పుడు చాలా మంది హై ప్రొఫైల్ సొసైటీలో హై ప్రొఫైల్ కేసెస్లో చాలా మంది దో ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఆఫ్ లా ఎంటర్ అవుతున్నారు. అట్లీస్ట్ అంటే జస్ట్ టు హ్యావ్ అ బైండింగ్ అని ఈచ్ అదర్, అట్లీస్ట్ మా ఇద్దరి కన్నా బైండింగ్ ఉంటుంది అని ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. దట్స్ మన ఒక బాండ్ పేపర్ మీద ఎంటర్ చేస్తున్నారు, దెన్ దానికి విట్నెస్లను పెట్టుకుంటున్నారు, దెన్ అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని వచ్చేసి కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తున్నారు. మాకు ఇద్దరికి ఎప్పుడైతే మ్యాచ్ కావట్లేదు లేకపోతే వీ హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ ఆఫ్ వేస్ అనుకొని వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని పెట్టుకొని అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్ చేసుకుంటున్నారు. సెటిల్ చేసుకొని కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళిపోయి డివోర్స్ తీసుకుంటున్నారు, సెపరేట్ అవుతున్నారు. సో అది ఆ ప్రొవిజన్ ఉంది, కానీ ఏంటంటే దాన్ని లీగలైజ్ చేస్తే మంచిదమ్మా, చాలా మంచిది. ఈవెన్ ఇన్ ఇండియా ఇఫ్ దే లీగలైజ్ ఇట్స్ వెరీ గుడ్. పెరిగిపోయినా కనీసం అంటే కొంత కంట్రోల్ అని వస్తుంది కదా. ఒక అగ్రిమెంట్ రాసుకున్నా లేకపోతే ఒక డాక్యుమెంట్ చేసుకున్నానని ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ విచ్చలవిడితనం అనేది చాలా తగ్గుతుంది కదా. సో కనీసం అంటే కొంత కంట్రోల్ అని ఉంటుంది కదా, అది దాన్ని చేస్తే ఇప్పుడు ఇంత ఫ్రిక్షన్ ఉండదు కదా. ఆల్రెడీ అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి మనము దీని ప్రకారం పోదామని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కూడా అదర్ పార్టీకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది కదా. నువ్వు అగ్రిమెంట్ ఎంటర్ అయినావు కాబట్టి దాని ప్రకారం పోదామని చెప్పేసి చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. హెరాస్మెంట్ అయితే తగ్గుతుంది ఫర్ బోత్ ద పార్టీస్, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ హెరాస్మెంట్ అయితే తగ్గుతుంది కదమ్మా. సో దట్స్ అ బెటర్ వే. అయితే ఇది చట్టబద్ధత ఉందా సార్? దీనికి ఎంతవరకు చట్టబద్ధత? ఇప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లో నేను ఒక 10 years 12 years 15 years ఉన్నాను అనుకోండి, దానికి ఏమైనా చట్టబద్ధత వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చట్టబద్ధత అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఈ అబ్బాయికి వేరే వైఫ్ లేకపోతే తిన ఒక్కదాంతో ఉంటే లీగల్ రైట్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు తను. కానీ కొంత దానికి రిమార్కే ఉంటుందమ్మా. అది ఏంటంటే మ్యారేజ్కి ఉన్నంత లీగాలిటీ దీనికి రాదు, మ్యారేజ్కి వచ్చినంత లీగల్ బైండింగ్ దీనికి ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా హీ కెన్ వాక్అవుట్ కదా. హస్బెండ్ ఓకే ఈ అమ్మాయి ఉండాలనుకున్నా కూడా తనకి వేరే అమ్మాయి ఎవరో కనపడ్డారు, లేకపోతే ఇప్పుడు తను వేరే రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తున్నాడు, లేకపోతే వేరే హీఈస్ ప్లానింగ్ టు మూవ్ అవుట్ అని, లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఐదర్ సెక్స్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా మూవ్ అవుట్ కావాలంటే చాలా ఈజీ కదమ్మా. ఇప్పుడు అదే ఒక కోర్ట్ ఆఫ్ లాలో మీరు డైవర్స్ వేసేసి ఒక 3 years 4 years తిరగాల, మ్యూచువల్ కన్సెంట్కే 6 months అవుతుంది. అట్లాంటప్పుడు ఒక కంటెస్టింగ్ డైవర్స్ చేస్తే అది ఎంత కాలం పడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు కావాలని ఒక ఐఏ పడేసేసి ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ పడేసేసి దాన్ని ఒక 1 year 1.5 year లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ప్రొఫెషన్ లో. సో ఇప్పుడు కోర్టుకు రాకుండా, కోర్టులో రిప్రజెంట్ చేయకుండా, కోర్ట్స్ అయినా లేకపోతే పోలీస్ అయినా ఎవరైనా కూడా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ అ ఉమన్. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి అదంతా లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి ఫైల్ చేయాలంటే 5 cases ఫైల్ చేస్తుందమ్మా ఒక లీగల్ మ్యారేజ్ లో. ఒక కంటెస్టింగ్ డైవర్స్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఒక మెయింటెనెన్స్ ఫైల్ చేయొచ్చు, ఒక 498 వేయచ్చు, లేకపోతే కాపురానికి రమ్మని వేయచ్చు, లేకపోతే డీవీసీ కేసు ఫైల్ చేయొచ్చు అమ్మాయి ఫైల్ చేయాలంటే. అదే ఒక అబ్బాయి ఫైల్ చేయాలంటే ఓన్లీ 2 cases ఫైల్ చేయొచ్చు. ఏంటి, ఒక కాపురానికి రమ్మని వేయాలి, ఆర్సీఆర్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని వేయాలి, లేకపోతే క్రూయల్టీ గ్రౌండ్ తీసుకొని డైవర్స్ ఫైల్ చేయాలి. ఇవి 2 తప్ప అబ్బాయి ఏమి వేయలేడు. ఒకవేళ వేసినా కూడా ఎవరు మీ కంప్లైంట్ తీసుకోరు. వెదర్ ఇట్స్ కోర్ట్ ఆఫ్ లా అయినా తీసుకోవట్లేదు, పోలీస్ అయినా తీసుకోవట్లేదు. సో దీనికి భయపడి కూడా ఇప్పుడు చాలా మంది బాయ్స్ ఏంటంటే ఎందుకు వై షుడ్ ఐ గెట్ ఇన్ టు ఆల్ దట్, నేను ఎందుకు ఎంటర్ కావాలి, అవసరమా నాకు ఇన్ని కేసులు, నేను హ్యాపీగానే నడుస్తున్నా కదా, నాకు అవసరమా ఇదంతా అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతున్నారమ్మా, మైండ్ సెట్ లోకి వస్తున్నారు. ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, పిల్లల సంరక్షణ అనేది ఎవరి చేతిలో ఉంటుంది?
పిల్లల సంరక్షణ అనేది ఇద్దరు అమ్మ, తండ్రి తల్లి ఇద్దరు తీసుకోవాలి. ఇద్దరు కలిసి కన్నప్పుడు ఇద్దరికి ఉంటుంది అది. కానీ ఏంటంటే ఒకవేళ ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఇన్ఫిడిలిటీ తన క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేసి ఈ పిల్లోడు నాకు పుట్టలేదని చెప్పేసి ఎట్లాంటి ఛాలెంజ్ చేయలేడమ్మా అబ్బాయి. ఏంటంటే కోర్టు ఒప్పుకోవట్లేదు దాన్ని, డిఎన్ఏ కానీ లేకపోతే అబ్బాయి యొక్క దీన్ని టెస్ట్ చేయడం అనేది జరగట్లేదు. దానికే కదా ఇంతకుముందు నన్ను ఎవరు అడిగారు అదే మాట. ఏంటంటే ఇప్పుడు కోర్ట్స్ ఏమంటున్నాయంటే ఎక్కడ కన్సీవ్ అయినా కూడా ఏమైనా కూడా తాను భర్తగా తానే ఉంటాడు లేకపోతే తండ్రిగా తానే ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. హస్బెండ్ ఎప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు అంటమ్మా, ఈ పీరియడ్లో నాకు ఈమెకు ఫిజికల్ ఇంటర్ కోర్స్ లేదు, ఫిజికల్ ఇంటిమసీ లేదు, మా ఇద్దరి మధ్య అసలు ఎట్లాంటి రిలేషన్షిప్ లేదు, రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య సీజ్ అయిన తర్వాత తను కన్సీవ్ అయింది కాబట్టి నాకు ఈ పిల్లోడి మీద ఎట్లాంటి ఇది లేదు, ఈ పిల్లోడికి ఎట్లాంటి రైట్స్ లేవని చెప్పేసి అట్లాంటి సిచ్యుయేషన్స్లోనే హస్బెండ్ దాన్ని డినై చేయొచ్చు లేకపోతే దాన్ని కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయొచ్చు. బట్ ఇట్స్ ద బర్డన్ ఆఫ్ ద హస్బెండ్ టు ఎస్టాబ్లిష్ దట్ నాకు ఈమె మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ లేదు లేకపోతే మా ఇద్దరి మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ కాలేదు ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ రీజన్స్ తోటి నేను ఈమెతోటి ఉండటానికి ఇష్టపడలేదు లేకపోతే ఈ రీజన్స్ తోటి నేను ఆ పిల్లోడి యొక్క డిఎన్ఏ టెస్ట్ చేయాలని అడుగుతున్నా అని చెప్పేసి తను అప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు. కానీ తను మిగతా విషయాలలో హస్బెండ్ ఎప్పుడు కూడా దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఈ కేసులోనే సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఎక్కడ కన్సీవ్ అయినా కూడా ఫాదర్ విల్ బి ద సేమ్ పర్సన్ ఇఫ్ ఈజ్ ఇన్ అ మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ చైల్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ హస్బెండ్ మీదనే వస్తుందని చెప్పేసి అక్కడ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అంటే మ్యారేజ్ అయిన హస్బెండ్ కి ఈ పిల్లడి రైట్ అనేది వస్తుంది. రైట్ డ్యూటీస్ రెండు వస్తాయి, ఒకటి రైటే కాదు డ్యూటీస్ కూడా వస్తాయి. అయితే ఈ లివింగ్ ని వివాహంగా ఎంతవరకు మనం ఇచ్చేయచ్చు, కన్సిడర్ చేయలేము. ఓకే, ఇన్ అ మ్యారేజ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అమ్మా. సప్తపది కానీ లేకపోతే నెత్తి మీద జీలకర్ర పెట్టడం కానీ లేకపోతే అరుంధతి నక్షత్రం చూడటం కానీ తాళి కానీ ఇంకా 3 more స్టెప్స్ ఉన్నాయి దాంట్లో, తెలియదు నాకు. అంటే నాకు అగ్ని ప్రదక్షిణ చేయటం కానీ సప్తపది 7 స్టెప్స్ ఉంటాయి ఇన్ అ రిలేషన్షిప్. ఇన్ అ మ్యారేజ్, హిందూ మ్యారేజ్ దేర్ ఆర్ 7 స్టెప్స్ టు బి ఫాలోడ్. అవన్నీ జరిగినప్పుడే దాన్ని మ్యారేజ్ అంటారు. మీరిద్దరు రూమ్లో తీసుకెళ్లి తాళి కట్టుకున్నాం అన్నంత మాత్రాన అది కాదు. అది ఏదో అంటే జస్ట్ ఫర్ యువర్ నేమ్ సేక్, అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చేసుకున్నట్టే. కానీ దాన్ని మ్యారేజ్ అనరు కాబట్టి దానికి లీగాలిటీ రాదమ్మా. ఇట్స్ ఓన్లీ అంతే. ఇంకా లివ్ ఇన్ అండ్ లివ్ అవుట్ అంతే. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు లివ్ అవుట్ కూడా అంతే. ఎంత సింపుల్ గా అయితే లివ్ ఇన్ లోకి వస్తున్నారు, లివ్ అవుట్ కూడా అంతే సింపుల్ గా జరుగుతుంది. అయితే మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్. లివ్ ఇన్ లో ఉండేటప్పుడు హక్కులు కాపాడుకోవడానికి ఏవైనా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏవైనా అవసరం ఉంటాయి? డాక్యుమెంట్స్ ఏమొస్తాయమ్మా, ఇప్పుడు పిల్లోడు పుడితే పిల్లోడికి బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, పిల్లోడి స్కూల్లో వేస్తే బోనఫైడ్ సర్టిఫికేట్ వస్తుంది, ఆధార్ కార్డు వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ ఏమొస్తాయమ్మా? ఇప్పుడు వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్ ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అవుట్ కదా. సో అన్లెస్ అంటే చిల్డ్రన్ ఆర్ బాండ్, కానీ అంత ఫూలిష్గా ఎవరు ఇది చేయట్లేదు కదా. చిల్డ్రన్ వద్దు, ఇప్పుడు మ్యారిటల్ బాండ్లో ఉంటే ఫోర్స్ చేస్తున్నారు. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు కదా. పిల్లలు ఎందుకు పుట్టలేదు, పిల్లలు ఎందుకు రాలేదని తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. క్వశ్చన్ చేయొద్దానే కదా లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వచ్చేది. అట్లాంటప్పుడు ఎందుకు ఇదవుతారు? లీగల్ బైండింగ్ రావడానికి వాళ్ళకి ఎందుకు స్కోప్ ఇస్తారు చెప్పండి? ఎవరి సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు కదా. ఇప్పుడు అబ్బాయి ఇంటెన్షన్ ఏంటనేది అమ్మాయికి తెలుసు, అమ్మాయి ఇంటెన్షన్ ఏంటనేది అబ్బాయికి తెలుసు. నేను ఇక్కడ బాంబే నుంచి హైదరాబాద్ ఇన్ని రోజుల కోసం వచ్చినాను, ఇన్ని రోజులు మన ఇద్దరం కలిసి ఉందాము, తర్వాత నీ రూట్ నీది, నా రూట్ నాది, నీ దారి నీది, నా దారి నాది. యాజ్ వీఆర్ మూవింగ్ ఇన్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ మూవింగ్ అవుట్ ఆల్సో. సో వై దే విల్ హ్యావ్ దట్? ఇది లీగల్గా వచ్చేటట్టు ఎందుకు ట్రై చేస్తారమ్మా? వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ నీది నీది, నాది నాది, నీ తావుడు నీది, నా తావుడు నాది, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, నీ షాపింగ్ నీది, నా షాపింగ్ నాది. ఇప్పుడు అదే మ్యారేజ్ అయితే మ్యారేజ్ లో ఏమొస్తుంది? ఇద్దరు కలిసి, హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరు కలిసి చేసుకుంటే ఏంటంటే లివింగ్ టుగెదర్ ఆర్ గ్రోయింగ్ టుగెదర్ అని అనుకుంటాము మ్యారేజ్ లో. కానీ ఇక్కడ అది కాదు కదా. అవును, నీకు అవసరం వస్తే నీకు అవసరం అంటే నువ్వు వస్తావు, నాకు అవసరం అంటే నేను వస్తా, లేకపోతే సొసైటీ కోసమో లేకపోతే అకామిడేషన్ కోసమో దేనికోసమో కలిసి ఉంటున్నాము. వీ వాంట్ టు హ్యావ్ ఫిజికల్ ఇంటిమసీ, దట్స్ ప్యూర్లీ పర్సనల్. వెదర్ వీల్ హ్యావ్ ఆర్ నాట్ అనేది దట్ ఈస్ ప్యూర్లీ డిఫరెంట్. ఇప్పుడు ఒకే రూఫ్ కింద ఉన్నంత మాత్రం లివింగ్ రిలేషన్షిప్ అనలేము. అకామిడేషన్ కోసం కూడా కలిసి ఉండొచ్చు. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కలిసి ఉండటము. ఏంటంటే ఈ 3-4 కలిసి ఒక ఫ్లాట్ తీసుకోవడం, అందరం కలిసి ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు రిలేషన్షిప్ ఏంటంటే వెదర్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ ఆర్ నాట్ అనేది దట్ ఈస్ ఎవ్రీబడీస్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సెక్స్ ఈజ్ నాట్, ఎవరితోటైనా సెక్స్ చేయడం తప్పు కాదన్నప్పుడు ఇది తప్పుగానే కాదు కదా. ఇప్పుడు మీరు అందరు దాన్ని అట్లానే ఎందుకు చూస్తారు, తప్పుగా ఎందుకు చూస్తారని మనం అడిగితే మనల్ని క్వశ్చన్ చేస్తారు. సో మనం అప్పుడు ఏం చేయాలా? మనకు తెలియనప్పుడు మూసుకొని ఊకోవాలా, అంతే కదా. మనకు తెలియనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కదమ్మా. కానీ అంటే పెరుగుతుందమ్మా, ట్రెండ్ అయితే పెరుగుతుంది. ఇది
సర్టెన్ గా ఈ టైప్ ఆఫ్ కల్చర్ కి ఏమైనా లీగాలిటీస్ లో మార్పులు కానీ సరైన చట్టాలు కానీ ఉండాలంటారా? ఏమి రావమ్మా దీనికి. ఓకే. ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ ఇప్పుడు ఇంతకుముందు ఎవరో అంటా ఉన్నారు నాతోటి, ఏంటి భార్య ఉండగా కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలని. సో ఇప్పుడు అట్లాంటి వాటి గురించి టాపిక్ వచ్చినప్పుడు ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా లీగాలిటీ? ఓకే. సో ఎప్పుడైనా కూడా భార్యనే అంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారమ్మా. లీగల్ పెళ్లి చేసుకున్న దానికి వచ్చినంత లీగాలిటీ దీనికి ఎప్పుడూ రాదు. వస్తుందని కూడా మనం పెద్ద గ్రేట్గా మనం హోప్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో. ఏంటంటే సొసైటీ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక జనరేషన్లో అసలు అంటే ఇప్పుడు 50-60 years కలిసి ఉన్నారంటే ఏంటి, దెర్ వాజ్ అ కమిటెడ్ రిలేషన్షిప్. అప్పుడు అది కమిటెడ్ రిలేషన్షిప్, లేకపోతే అదొక బైండింగ్, లీగల్ బైండింగ్. కానీ ఇప్పుడు అంతా ఎవరు ఇది కావట్లేదు కదా. పెళ్ళైన 6 నెలలకు కూడా అడ్వకేట్ల దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. సార్ నాకు ఆ అమ్మాయితో ఉండటం ఇష్టం లేదు, లేకపోతే నాకు ఆ అబ్బాయితో ఉండటం ఇష్టం లేదు, హౌ టు పార్ట్ ఆఫ్ వేస్, ఎట్లా సపరేట్ కావాలా అంటే, ఎందుకు చేసుకున్నావు బాబు అంటే, అవును మా తల్లిదండ్రులు ఫోర్స్ చేసినారు కాబట్టి చేసుకున్నా, కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ అవతల వేరే ఉంది, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి కూడా అంటా ఉన్నారు ఈరోజు. ఓకే. సో మరి అట్లాంటప్పుడు ఏమంటాం అమ్మ, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంబడి పడేసి పెళ్లి చేసుకుంది, ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీలో లవ్ మ్యారేజ్ అని. పెళ్లి చేసుకున్నాక అబ్బాయి హీస్ ఫ్రమ్ హయ్యర్ క్యాస్ట్ అండ్ అమ్మాయి కొద్దిగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్. అబ్బాయి వాళ్ళ పేరెంట్సే ఇనిషియేటివ్ తీసుకొని పెళ్లి చేసినారు. పెళ్లి చేసినాక ఫస్ట్ నైట్కి ఒక మంచి హోటల్లో రూమ్ బుక్ చేసి వీళ్ళు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినారు. తర్వాత వాళ్ళ హనీమూన్ ట్రిప్ అని చెప్పేసి టికెట్లు కూడా బుక్ చేసినారు. అమ్మాయి స్నానం చేసింది, వచ్చి హాల్లో చాప్ వేసుకొని పడుకుంటుంది, ఒక బొమ్మడ టీషర్ట్ వేసుకొని. అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చేసి అన్నది, ఏంటమ్మా నీకు ఫస్ట్ నైట్ అని చెప్పేసి హోటల్లో నేను రూమ్ బుక్ చేస్తే మీరు వచ్చేసి ఇక్కడ పడుకుంటున్నా ఏంటమ్మా అంటే, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కానీ నీ కొడుకుతో నేను కాపురం చేస్తా అని చెప్పేసి నాన్న అమ్మాయి క్వశ్చన్ చేసింది. ఇదేంటి ఈ క్వశ్చన్ ఏంటమ్మా అంటే, అవును నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక పండిత్ చెప్పిండు, నేను ఫస్ట్ ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో వాడు చచ్చిపోతాడని చెప్పేసి చెప్పిండు. సో మీరు నన్ను ఏమనకుండా ఉంటే నేను మీ మీద ఏం కేసులు అయ్యాను, ఏం చేయను, 6 months నేను ఉండేసి వెళ్ళిపోతా డైవర్స్ తీసుకొని. లేదు నువ్వు నా కొడుకుతో సంసారం చేయాలా, కాపురం చేయాలంటే నేను ఇప్పుడే తెల్లారపోయి కంప్లైంట్ చేస్తాను అన్నది. అబ్బాయి ఇప్పుడు సెయింట్లా గడ్డం పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఏంట్రా అంటే, అన్న అప్పుడే సరిపోయింది, ఇంకా ఇక నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, ఇట్లా హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగానే తిరుగుతాను అంటా ఉన్నాడు. సో ఎవరిని తప్పబడదాం చెప్పండి, ఏంటి అంటే వేర్ వీఆర్ హెడింగ్? అంటే వీడు ఫస్ట్ చేసుకున్న మొగుడు వీడు ఉన్నా చచ్చిపోయినా ఏం కాదు, వాళ్ళ కొడుకు చచ్చిపోయినా ఈమెకి ఏం పడదు, కానీ ఈమె మాత్రం పోయి బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలి. సో దీన్ని ఎట్లా జస్టిఫై చేద్దాం? సో అన్ని మనం జస్టిఫై చేయలేమమ్మా. కొన్ని మనం తెలియనట్టు మనం గమ్మున ఊరుకోవాలి అంతే. ఇంకా అంతే, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ కాబట్టి ఇంకా వీ హ్యావ్ టు కీప్ క్వైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.